హాయ్ హలో రైతు సోదరులారా అందరికీ నమస్కారం అండి. మన రైతు కోసం మీ సీను యూట్యూబ్ ఛానల్కి అందరికీ నమస్కారం అండి. ప్రస్తుతానికి మనం తెల్లదోమ గురించి ఈ వీడియో చేస్తున్నామండి. తెల్లదోమ అనేది అన్ని రకాల క్రాఫ్ట్లో అన్ని రకాలుగా డ్యామేజ్ చేసే పెస్ట్ అండి. ఇది కానీ ఎంటర్ అయితే చేను అనేది చాలా దిగుబడి తగ్గడానికి నష్టపరుస్తుందండి. ఇది అనేది మిర్చి గురించి మాట్లాడుకుంటే మిర్చిలో ప్రధానంగా వైరస్ వస్తుందండి. వైరస్కి ముఖ్య కారణం ఏంటంటే ఈ తెల్లదోమేనండి. ఈ తెల్లదోమ ఒక చోట నుంచి ఇంకో చోటకి స్ప్రెడ్డింగ్ చేయడానికి స్ప్రెడ్డింగ్ ఏజెంట్లా పనిచేస్తుంది. సో ఈ తెల్లదోమ ముందు దీంట్లో చూడండి, తెల్లదోమ సంపర్కం అండి. అది సంపర్కం చెందుతూ ఉంటే తెల్లదోమ అయిన తర్వాత ఒక మొక్కని అంటే మనకి ఇది పత్తి మొక్క వేసామండి, ఆకు వేసాము. సో మనకి ఏంటంటే ఈ ఫొటోస్ ఏదైనా సరే పత్తిలో తీసిందే ఉంటుందండి. మిర్చి మీద అంత క్లారిటీ ఫొటోస్ రావండి. సో మనకి ఏంటంటే మెయిన్ ఇప్పుడు తెల్లదోమ గురించి అండి. తెల్లదోమ అనేది ఏమవుతుందంటే ఒక మొక్క ఒక చేనులో ఎప్పుడైనా చూడండి తెల్లదోమ మీకు పై భాగాన కనిపిస్తుంది. కానీ అది దాని జీవిత చక్రం ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే మనకు ఒక మొక్క తీసుకుంటే పై భాగాన కాకుండా కింద భాగాన కాకుండా మిడిల్ స్టేజ్ ఉంటుంది. ఆ మిడిల్ స్టేజ్లో మాత్రమే ఈ తెల్లదోమ అనేది ఎంటర్ అవుతుందండి. ఆ మిడిల్ స్టేజ్లో ఎందుకు పెడుతుందంటే ఆ మిడిల్ స్టేజ్లో చక్కెర స్థాయి అనేది బాగా ఉంటుంది మొక్కలో. సో మనకు తెల్లదోమ పిల్లలందరూ నివసించడానికి మంచి అనువైన ప్లేస్ అనమాట. సో దానికి అనుకూలమైన వాతావరణంలో ఎక్కడైతే ఉంటుందో అక్కడ గుడ్లు పెట్టడం స్టార్ట్ అవుతుంది. సో మనకు చూడండి, మీరు పత్తిలో దీన్ని క్లియర్గా చూడొచ్చు. ఆకు తిప్పి చూడండి, తిప్పి చూస్తే ఆకు అడుగు భాగాన కింద ఉంటుంది. సో మిడిల్ స్టేజ్లో చూడండి. సో కాబట్టి ఇది దాన్ని గుడ్డు పెట్టే స్టేజ్ అండి. ఇది సరే ఎక్కడైనా సరే ఈ గుడ్లని ఎట్లా పెడుతుందంటే ఆకు అడుగు భాగాన లేదంటే పై భాగాన పెడుతుంది. చూడండి, ఇది మనకు రేర్గా పెడుతుంటాయి పై భాగాన. దాదాపుగా అన్ని ఆకు అడుగు కింద భాగానే పెడతా ఉంటుంది, కానీ పైన ఏదో ఒకటి అలా జరుగుతూ ఉంటుంది. సో మనకి మీరు చూడాల్సింది ఏంటంటే ఆకు అడుగు భాగానే కింద భాగానే చూడండి. సో మనకు ఈ తెల్లదోమ గుడ్లు ఎట్లా పెడతాయంటే ఒక చోట మనకు గుడ్లు పెడితే గుంపులుగా పెడుతుంది. సో ఒక 20 కావచ్చు, 10 కావచ్చు, 15 కావచ్చు, 5 కావచ్చు. ఒక రౌండ్ షేప్లో పెట్టవచ్చు, లేదంటే బార్ షేప్లో పెట్టవచ్చు. ఎట్లాగైనా పెట్టవచ్చు గుడ్లు అనేది. ఒకే విధంగా ఒకే చోట అన్ని రకాలుగా చాలా రకాలుగా పెడతా ఉంటాయి, ఒకే రకంగా ఏం పెట్టవు. దీంట్లో చూడండి గుడ్లు అనేది ఒకే చోట ఉంది, నీకు ఒకే రౌండ్ షేప్లో ఉంది. అక్కడ చూడండి 4-5 ఒకే చోట జస్ట్ గ్యాప్లో. సో ఇట్లా అంటే ఈ తెల్లదోమ గుడ్లు అనేది దాని కంఫర్ట్ జోన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ పెడుతుంది. చూడండి, మీరు ఈ గుడ్డు అనే అడుగు భాగాన్ని పెడుతుంది, పడిపోవచ్చు కదా అనే డౌట్ రావచ్చు. కానీ తెల్లదోమ గుడ్లు అనేది మనం ఎక్కడ పెట్టిన జిగురు పదార్థం అనేది దాని లేయర్స్లో ఉంటుంది కాబట్టి దాని ఆకు మీద ఎప్పుడైతే పెడుతుందో అక్కడ అతుక్కుంటుంది అనమాట. అతుక్కున్నప్పుడు డ్రై తగిలితే ఇది ఎమ్మంటిని ఏమవుతుందంటే ఒక లేయర్లా స్టిక్ అయిపోతుంది. సో మనకు గమ్ము పెట్టి అతికిచ్చినట్టు అనమాట. ఈ విధంగా ఉన్నప్పుడు గాలి వచ్చినా, వాన వచ్చినా, తుఫాన్ వచ్చినా, ఏమి వచ్చినా కానీ అక్కడి నుంచి డ్రాప్ అవ్వండి, అక్కడే ఉంటాయి, స్టెబుల్గా ఉంటాయి. సో మళ్ళీ ఈ తెల్లదోమగా అవ్వాలంటే ఎన్నో రోజులు పట్టదండి, జస్ట్ 4 to 5 days మాత్రమే పడుతుంది. ఎందుకు ఇంత తక్కువ షార్ట్ టైంలో 4-5 రోజులకి గుడ్లు పొదుగుతుందా అంటే అవునండి, మీకు సివియర్ స్టేజ్ బాగా ఉధృతి బాగా అనుకూలంగా వాతావరణం కానీ ఉంటే అనుకోండి అది జస్ట్ 4 daysలోనే పొదుగుతుంది. అంత డేంజర్ అండి. మళ్ళీ ఇక్కడ డయాగ్రామ్ చూడండి, ఈ తెల్లదోమ అనేది మళ్ళీ గుడ్లు అనేది ఒక రోడ్స్లో బాగా ఉన్నట్టు పెట్టినాయి. సో ఇది అదేనండి, దీన్ని ఎట్లయినా సరే గుడ్లు అనేది పెట్టాలనుకుంటే దాని కంఫర్ట్ ఉన్న సేఫ్ జోన్లోనే పెడుతుంది. మళ్ళీ అనుకూలంగా ఎక్కడైతే కంఫర్ట్గా ఉంటుందో ఆ కంఫర్ట్ ఉన్న ప్లేస్లోనే పెడుతుంది. ఎమర్జెన్సీ అయితే దాని అవసరాన్ని బట్టి అవకాశాన్ని బట్టి దానికి అనుకూలంగా పెడతా ఉంటుంది. సో కాబట్టి గుడ్లు అనేది నేను చెప్పినట్టు ఒకే చోట ఉండదు, ఒకే గుంపులాగా ఉండదు, అలాగని కింద భాగాన అనేది కాదు. సో పెట్టవచ్చు, దాదాపు 95% కింద భాగానే ఉంటుంది. మళ్ళీ ఇక్కడ చూడండి, జస్ట్ నీకేంది అటు ఇటుగా ఒక 4-5 షేప్లో పెట్టినాయి. మనం చూసిన ఇమేజ్లో ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ ఆఫ్లో ఉన్నాయి. సో మనకు ఇన్ని టైప్ ఆఫ్లో ఎక్కడైనా సరే ఈ ఎగ్మాస్ అనేది పెడతా ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే రైతు అతను తెలుసుకుంటే ఫ్యూచర్లో మనకు అన్ని రకాల ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ అర్థం చేసుకొని దాన్ని బట్టి మీరు దిగుబడి తెచ్చుకోవడానికి సోర్స్ ఉంటుంది. అందుకని నేను అంత ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. లేదంటే మీకు ఏదో కెమికల్ అది వైట్ ఫ్లై అంటే గుడ్డు పెట్టిద్ది, నిమ్స్ వస్తుంది, తర్వాత పిల్ల అయిద్ది, పిల్ల నుంచి సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, మళ్ళీ వైట్ ఫ్లై అయిపోద్ది, మళ్ళీ సంపర్కం అవుతుంది, మళ్ళీ పోద్ది, ఇది చెప్పేసేవాడిని. బట్ కాకపోతే ఇది కాదండి, మీకు అన్ని డీటెయిల్స్గా తెలియాలనే చెప్తున్నానండి. ఎందుకంటే పదే ఒకసారి మీరు తెలుసుకుంటే పదే దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్ మళ్ళీ మనం వీడియోలో మందుల గురించి చెప్పుకోవచ్చు, అంటే పురుగు మందు గురించి చెప్పుకోవచ్చు. అంటే పొలానికి వాడుకోవాలి, ఈ తెల్లదోమకి ఏ మందు, నల్లికి ఏ మందు, తామర పురుగుకి నల్లి, అట్లా ఏదైనా సరే అన్ని రకాల వాటికి ఒక్కొక్క మందు చెప్పుకుంటూ పోతాం. కానీ ముందు మీరు దీని గురించి లైఫ్ సైకిల్ తెలుసుకోండి, ఎట్లా వాడాలా, ఏం చేయాలా, ఏందనేది దీని గురించి. అందుకని నేను మీకు 1-2-3 సార్లు వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇది కొద్దిగా మీరు అర్థం చేసుకోండి. మీకు వీడియో కొద్దిగా లాంగ్ అవ్వచ్చు, అయినా కానీ మీరు కొద్దిగా ఓపికతో చూడండి. మీకు మంచి నాలెడ్జ్ని అయితే ఇస్తాను, మంచి మందులు కూడా ఫ్యూచర్లో చెప్తాను. అందుకు నా యూట్యూబ్ ఛానల్ని మీరు ఫాలో అవ్వండి. నేను మీకు కావాల్సిన ప్రొడక్ట్ని అందిస్తాను.
అట్లాగనే మీకు పైరులో వచ్చే ప్రాబ్లమ్స్ చెప్తాను, మంచి దిగుబడి రావడానికి కూడా మీకు అవకాశాన్ని నేను కలిగిస్తాను. సో నా వంతు నేను ప్రయత్నం చేస్తానండి. నాకు కొద్ది సహకరించండి. మీ సహకారం మీరు అందిస్తే నేను కంపల్సరీ ఇలాంటి వీడియో చాలా చేస్తాను. మంచి మీకు అవకాశాన్ని ఇస్తానని చెప్పి నేను కొనుక్కుంటున్నానండి. చూడండి గుడ్లు చూడండి, ఇప్పుడు దీంట్లో కూడా ఒక రకం ఉంది. సో ఎన్ని రకాల గుడ్లు ఉన్నాయి చూడండి. ఇది అనేది చాలా ముఖ్యమండి. ఈ గుడ్డు స్టేజ్ అయిన తర్వాత మీకు నిమ్ స్టేజ్ వస్తుందండి. అంటే మీకు ఇప్పుడు దాకా గుడ్డు ఎట్లా పెడుతుంది, ఎక్కడ పెడుతుంది, ఏ విధంగా పెడుతుంది అట్లా చెప్పానండి. తర్వాత ఇది గుడ్డు స్టేజ్ 4 నుంచి 5 రోజులు అయిపోయిన తర్వాత మనకు దీంట్లో నిమ్ స్టేజ్ వస్తుంది. నిమ్స్ అంటే పిల్ల స్టేజ్. పిల్ల స్టేజ్ అంటే 3 స్టేజెస్ ఉంటాయండి. ఫస్ట్ స్టేజ్, సెకండ్, థర్డ్ స్టేజ్, తర్వాత మళ్ళీ వైట్ ఫ్లేక్ అయిపోతుంది. సో ఎన్ని స్టేజ్లు ఉంటాయి, కానీ ఎన్ని స్టేజ్లో డ్యామేజ్ చేయదా క్రాప్ కంటే చేస్తే ప్రతి గుడ్డు నుంచి పిల్ల అయ్యింది అంటే క్రాప్ ఇంకా డ్యామేజ్ అవుతున్నట్టే అర్థం అనమాట. సో మనకు ఇది మేజరు. సో మనకు గుడ్డు అయిన తర్వాత నిమ్స్ అయిన కాడ నుంచి క్రాప్ డ్యామేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది మెయిన్. మన క్రాప్ ఇక్కడి నుంచి ప్రాబ్లమ్స్లో ఇరుక్కుంది అని చెప్పి అర్థం చేసుకునే స్టేజ్ అనమాట ఇది. చూడండి ఈ నిమ్స్ అది అంటే పిల్ల స్టేజ్. దీనిపైన పొర ఉంటుంది. ఆ పొర కొన్ని రోజులకి మళ్ళీ విడిచి సెకండ్ స్టేజ్కి వెళ్ళిపోద్ది. దానిపైన పొర ఉంటుంది, అది పూర్తిగా మళ్ళీ అయిన తర్వాత థర్డ్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. అట్లా 3 స్టేజెస్ ఉంటాయండి. ఇది దీంట్లో గుడ్ అయిన తర్వాత ఫస్ట్ స్టేజ్ అనమాట. మీకు ఒక డౌట్ రావచ్చండి, గుడ్లు గుంపులుగా ఉన్నాయి కదా, అట్లా ఒకే చోట 10, 15, 20 అట్లా ఉన్నాయి కదా, మరి ఇదేందుకు ఒక్కొక్కటి ఉన్నాయి ఏంది చెప్పొచ్చు, మీరు అడగొచ్చు. సో మీకు ఇది కానీ మీకు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే, ఒకసారి గుడ్డు నుంచి పిల్ల అయ్యింది అంటే దేనికి కంఫర్ట్గా ఉన్న జోన్కి అవి వెళ్ళిపోతాయి అనమాట. దేనికి అవసరాన్ని బట్టి దేనికి ఎక్కడ అవసరం ఉంటుందో అక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక ఆకు మీద 10 ఉండొచ్చు, 15 ఉండొచ్చు, 20 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు. అట్లా ఏంటంటే అవి కొన్ని ఏంటంటే సమ్ ప్రాబ్లమ్స్ వచ్చి డ్రాప్ అవ్వచ్చు. సో ఏదైనా సరే ఇన్ని రకాలుగా ఉంటాయి అన్నమాట. ఇన్ని రకాలుగా ఉన్నప్పుడు మనకు గుడ్డులాగా ఒకే చోట అయితే ఉండదు. అందుకని మీకు ఈ ఇమేజ్ కూడా పెట్టాను చూడండి. మనం రౌండ్ సైకిల్ పెట్టాను చూడండి. ఓ రౌండ్ సర్కిల్ పెట్టిన ప్రతిదీ అనమాట నిమ్స్ అంటే పిల్ల ఫస్ట్ స్టేజ్ అనమాట, ఫస్ట్ ఇన్స్టాల్ అది. దాంట్లో చూడండి ఇప్పుడు మనకు ఎన్ని ఉన్నాయి, దాదాపు దీంట్లో ఒక 10-15 ఉన్నాయి. సో అంటే మీకు బాగా కనిపించేవి మాత్రమే రౌండ్ పెట్టాను, దాని పక్క లీఫ్ అవతల కొన్ని ఉన్నాయి. సో ఇట్లా చూడండి ఇవన్నీ ఏంటంటే నిమ్స్ అనమాట, అంటే ఫస్ట్ స్టేజ్ అనమాట. ఎగ్ నుంచి అయినాక ఫస్ట్ స్టేజ్. సో ఏమవుతాయి అంటే మనకు కింద అడుగు రసం పిలుస్తూ ఉంటాయి. ఈ మేజర్కి డ్యామేజ్ ఎక్కువ చేస్తుంది. ఇదిగో దీంట్లో చూడండి, దీంట్లో కూడా మీకు చాలా క్లియర్గా ఇచ్చాను, మీకు కనిపిస్తుంది కూడా అయ్యి అనమాట. అవి తెలదాం ఫస్ట్ స్టేజ్ అనమాట. ఆ స్టేజ్లో మనం మంచి మందులు కానీ వాడుకోగలిగితే క్రాప్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. ఈ స్టేజ్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి సెకండ్ స్టేజ్కి మళ్ళీ 3-4 డేస్ పడుతుంది. మళ్ళీ ఆ స్టేజ్ నుంచి మళ్ళీ ఇంకొక స్టేజ్కి రావాలంటే 3-4 డేస్ అవుతుంది. ఇట్లా ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి 3 నుంచి 4 నుంచి 5, ఏదైనా మ్యాక్సిమం నుంచి టాప్ అండి 3 to 5. ఈ 3 నుంచి 5 డేస్లో దాని లైఫ్ సైకిల్ పూర్తిగా కంప్లీట్ చేసుకుంటుంది. ఇది అయిన తర్వాత మీకు వైట్ ఫ్లేక్ అవుతుంది. వైట్ ఫ్లేక్ నుంచి మళ్ళీ సంపర్కం అవుతుంది. ఆ నుంచి మళ్ళీ గుడ్లు పెట్టడం స్టార్ట్ అవుతుంది. దీని లైఫ్ సైకిల్ ఏం లేదండి, రావటం, రసం పీల్చడం, గుడ్లు పెట్టడం, మళ్ళీ సంపర్కం అవుతాం, మళ్ళీ గుడ్లు పెట్టడం, మళ్ళీ వెళ్ళిపోవటం. 30 రోజులు దీని లైఫ్ సైకిల్ క్లోజ్ అయిపోతుంది. కానీ మనకు క్రాప్ డ్యామేజ్ చేసేది 18 రోజులు ఉంటుందండి. ఈ 18 రోజులు మన క్రాప్కి ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది. సో ఇదండి తెల్లదోమ యొక్క లైఫ్ సైకిల్. మీకు ఇది బాగా నచ్చిందంటే చూడండి, మరిన్ని వీడియోస్ మనకి వస్తాయి. చూడండి దీని లైఫ్ సైకిల్ అండి పూర్తిగా